హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇవాళ మనం అరిసెలు ఎలా చేయాలో తెలుసుకుందాము. అరిసెలు చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో ఇవాళ మనం తెలుసుకుందామండి. చిన్న చిన్న సింపుల్ టెక్నిక్స్ తోటి అరిసెలు చేయడానికి మనకి ఫస్ట్గా బియ్యం నానబెట్టాలండి. ఓవర్ నైట్ నానబెట్టాలంటే ఒక 10 to 12 అవర్స్ వరకు నానబెట్టాలన్నమాట బియ్యం. అలా నానబెట్టి దాన్ని పొడి పిండిగా ఆడించాలి. అలా ఆడేస్తే ఆయిల్ అంతా ఎక్కువగా పట్టకుండా ఉంటుంది అనమాట. చూసారా, మన వాటికి అస్సలు ఆయిల్ లేదు. వాటిని పిండటంలో ఇలా ఈ పిండి రెడీ చేయటంలో ఉంటుంది అనమాట. అయితే దానికి కావాల్సినవి ఏంటో ఫస్ట్ చూసేద్దాము. ఆయిల్ 1.5 kilos రైస్. 1.5 kilo రైస్కి 750 grams నుంచి 1 kilo దాకా జాగరీ పడుతుందండి. మేమైతే 750 grams యూస్ చేసాము. ఎవరి స్వీట్ టేస్ట్ బట్టి వాళ్ళు వాడుకోవచ్చు అనమాట. ఉప్మా సూజీ చిన్న నూక, 3 to 4 spoons గసగసాలు, 1 లేదా 2 టీ స్పూన్స్ ఏమో ఇలాచీ పౌడర్. కొంతమంది నువ్వులు అంటించడానికి ఇష్టపడతారు కాబట్టి నువ్వులు దానిపైన పెట్టడానికి నచ్చుకునే వాళ్ళు నువ్వులు కూడా వాడుకోవచ్చు. అది మాత్రం ఆప్షనల్ అనమాట. అయితే ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాము. ఏంటంటే ఫస్ట్ బెల్లముని బాగా కరగబెట్టాలన్నమాట. ఎలా కరగబెట్టాలంటే పాకం కొంచెం ఉండగా రావాలి. అంటే కొంచెం నీటిలో వేసి మనం తీగ పాకము అలా చేస్తాం కదా, అలాగా ఉండ రావాలన్నమాట. పాకం మెత్తటి ఉండ. పాకం ఎంత గట్టి పడిపోతే అరిసెలు అంత గట్టిగా వచ్చేస్తాయి అన్నమాట. మనకి కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం, కొంతమందికి గట్టిగా ఉంటే ఇష్టం. అది ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ పాకం మాత్రం కొంచెం ఉండగట్టి మెత్తగా ఉంటే కానీ అరిసెలు చాలా మెత్తగా నీట్గా వస్తాయి అన్నమాట. అయితే రైస్ నానబెట్టాలని చెప్పాను కదా, 10 to 12 hours నానబెట్టి పొడి పిండి ఆడించాలి వాటిని. పొడి పిండి ఆడించిన తర్వాత అందులో గసగసాలు యాడ్ చేయాలన్నమాట, కొంచెం టేస్ట్ కోసం అనమాట. 1 or 2 spoons లేదా 3 to 4 spoons టేస్ట్ బట్టి. లేదు పిండి గసగసాలు పిండితో పాటు ఆడిచ్చేస్తాము అనుకున్నా కూడా ఆడిచ్చేసుకోవచ్చు. కాకపోతే పిండి ఖచ్చితంగా జల్లించాలి. ఆడిచ్చిన తర్వాత జల్లిస్తే మనకి పిండి రెడీగా ఉంటుంది అనమాట. అదిగో చూసారా, పాకం రెడీ అయిపోయింది మాటల్లో. ఆ పాకం చూసారా, అది చిన్నగా ఉండగా రావాలన్నమాట పాకం. అది అంటే గట్టిగా అయిపోకూడదు, మెత్తగా చిన్న ఒక ఉండలాగా రావాలి ఆ పాకం. అలా వస్తే మనకి అరిసె మెత్తగా వస్తుంది, చక్కగా వస్తుంది అనమాట. సాగకుండా గట్టిగా రాకుండా వస్తుంది అనమాట అరిసె. అదిగో చూసారా పాకం, అలా మెత్తటి పాకం రావాలి ఉండ చుట్టగలగడానికి వీలుగా అనమాట. అప్పుడు మనకి బెల్లం రెడీ అయినట్టు. అంతవరకు బెల్లం అలా బాగా కలుపుకుని అలా బెల్లం రెడీ అయిన తర్వాత అందులో మనం ఆడిచ్చి గసగసాలు కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండి యాడ్ చేసేయాలి. మేము 1.5 kilo పిండి తీసుకున్నామండి. రేషన్ రైస్ బాగుంటుంది అన్నారనేసి రేషన్ రైస్ నానబెట్టుకుని ఆ రేషన్ రైస్తో పిండి చేసాము. చేస్తే చూసారు, అది కలిపి బాగా కలపాలండి. అస్సలు ఉండలు లేకుండా బాగా కలపాలన్నమాట. అలా బాగా కలిపిన తర్వాత మాకు అది కొంచెం పల్చగా అనిపించింది. అందుకని సూజీ యాడ్ చేసాము. ఈ చిన్న నూకు ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, చిన్న రవ్వ, ఆ చిన్న రవ్వ ఒక 1/4 kilo దాకా యాడ్ చేసాం అనమాట. కొంతమంది కావాలని అంటే కరకరలాడాలి అన్న ఉద్దేశంతో ఒక 1 kilo దాకా యాడ్ చేస్తారు. మేము మాత్రం కొంచెం కరకరలాడడానికి యాడ్ చేద్దాం అనుకునేది పల్చగా ఉండేసరికి కొంచెం ఒక 1/4 kilo దాకా యాడ్ చేసాం. చూసారా అది అలా జారుగా వచ్చిందో. అలా వేడి మీదనే ఇవన్నీ కలిపేయాలండి. బెల్లం బాగా ఉడికిన తర్వాత అది ఆపేసి ఆ వేడి మీదే ఈ బియ్యం పిండి, తర్వాత ఈ ఉప్మా నూక ఏదైతే ఉందో అది, ఇలాచీ పౌడర్, అవన్నీ అలా వేడి మీదగానే కలిపేయాలన్నమాట. అలా కలిపేసిన తర్వాత అలా పక్కన ఉంచేయాలి, మూత పెట్టకుండా అలా పక్కన ఉంచేయాలి. ఒక 1/2 hour 1 hour అలాగా. అంటే అది చల్లబడేదాకా అనమాట. బాగా చల్లబడిన తర్వాత అది కొంచెం గట్టి పడుతుంది. ఆ గట్టి పడిన తర్వాత మనకి ఉండ చుట్టి ఒత్తడానికి వీలుగా ఉంటుంది అనమాట. చూసారా, అలా చేత్తో మెల్లిగా ఒత్తుకోవాలండి. అది కర్రతో మన చపాతీ కర్రతో ఒత్తుతామంటే అది బాగా పల్చగా అయిపోవచ్చు, లేకపోతే విరిగిపోవచ్చు, ముక్కలు అయిపోవచ్చు అనమాట. అలా ఒక పాలిథీన్ మీదైనా లేకపోతే ఒక అన్బ్రేకబుల్ ప్లేట్ మీదైనా బాగా ఆయిల్ అప్లై చేసి అలా చిన్న చిన్న ఉండలు తీసి చేత్తో ఒత్తుకోవాలన్నమాట. కొంచెం మందంగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకుని అది ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కూడా మీడియం హీట్లోనే ఉండాలండి. చాలా ఎక్కువ హీట్ ఉంటే ఇవి మాడిపోతాయి అన్నమాట. అలా మాడిపోకుండా ఉండాలంటే ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి. అలా మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఇది ఒత్తుకుని, అంటే ఇది కూడా మనం చేతికి ఆయిల్ రాసుకుని ఒత్తుకుంటే చేతికి అంటుకోదనమాట. అలా మెల్లిగా చేత్తో ఒత్తుకుని ఆయిల్లో వేసేయాలి.
ఆయిల్లో వేసేసిన తర్వాత చూడండి, నేను ఆ ఆయిల్లో వేసి అది తీసేదాకా నేను ఫుల్ స్ట్రెచ్ అలాగే ఉంచాను అనమాట. అంటే మేము ఎంతసేపు ఉంచామో మీకు తెలియాలని. కొంతమంది 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ అలా ఉంచుస్తారు. అలా ఉంచటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ బాగా పట్టేస్తుంది. అయితే ఆయిల్ చల్లగా అంటే మీడియం హీట్ అవ్వకపోయి ఉండొచ్చు. అలా అనమాట, ఆయిల్ ఎక్కువ బాగా పీల్చేస్తుంది. ఇప్పుడు మనం ఇలాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1 మినిట్ 40 సెకండ్స్ పట్టిందండి మాకు ఒక అరిస. అంటే నేను వీడియో తీసాను కాబట్టి నాకు కరెక్ట్ టైం చెప్పగలుగుతున్నాను. 1 మినిట్ 40 సెకండ్స్ పట్టిందనమాట మాకు ఒక్కొక్క అరిస కాలటానికి, ఐ మీన్ నూనెలో వేగడానికి. అలా అంటే 1.5 to 2 మినిట్స్ వరకు మనకి టైం పడుతుంది అనమాట, ఆయిల్ హీట్ బట్టి. ఆయిల్ అంతకన్నా ఎక్కువ టైం పడుతుందన్నా, అంతకన్నా తక్కువ టైం పడుతుందన్నా ఆయిల్ హీట్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకుని దాన్ని బట్టి అరిసెలు వేయాలి. అంటే అలా అయితే మనకి ఆయిల్ హీట్ మెయింటైన్ చేస్తూ అరిసెలు వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చదండి అరిసె. అది చూసారా, అలా వేపేసిన తర్వాత దాన్ని అలా గట్టిగా పిండేయాలి. దాని లోపల ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసేటట్టు బలంగా పిండాలన్నమాట. కొంతమంది దగ్గర ఈ అరిసె ప్రెస్ చేసుకునేది ఉంటుంది అనమాట, 2 చెక్కవి ఉంటాయి. అది ఒక రొట్టెపీటలాగా పైనుంచి పప్పు మెదిపే కర్రలాగా ఉంటుంది అనమాట. అలాంటివి అరిసె ఒత్తుకోవడానికి ఉంటాయి అవి. అలాంటి వాటితో అరిసె నుంచి నూనె పిండేయచ్చు. లేదు మనం బలంగా పిండగలము, నొక్కగలము అనుకుంటే ఇలా జాలి గరిటతో అయినా కూడా చేయొచ్చు అనమాట. అలా ఉన్న ఆయిల్ అంతా ఎక్సెసివ్ ఆయిల్ ఏదైతే అబ్జర్వ్ చేసుకుందో అదంతా మనం ఇనిషియల్గానే తీసేస్తే అవి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవన్నమాట. అది చూసారా, అది అరిసె అందులో వేసిన కొంతసేపటికి దానికి బబల్స్ వచ్చాయి. అంటే మీడియం హీట్లో ఉంది అది. మరీ తక్కువ హీట్ ఉంటే కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది, ఎక్కువ హీట్ ఉంటే కూడా మాడిపోతుంది అనమాట. అలా కాకుండా ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకుంటే మనకు అన్నీ ఒకే కలర్లో ఒకేలాగా వస్తాయి అన్నమాట. చూసారా, అవి మీకు 1-2 సార్లు ఎందుకు చూపిస్తున్నానంటే క్లారిటీ ఉండడం కోసం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అయ్యో ఇది ఎంతసేపు పట్టింది, ఎలా వేశారు, ఏంటి, ఆయిల్ ఏ హీట్లో ఉంది అని కన్ఫ్యూజ్ అవుతూ వీడియో బ్యాక్ అండ్ ఫోర్త్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండడం కోసం నేను మీకు క్లియర్గా ఒక 2-3 చూపించాను అనమాట. అయితే ఇదిగో చూసారా, ఇది పైనుంచి ఇలా ఆయిల్ వేయటం వల్ల అది పొంగుతుంది. చూసారా, అలా పొంగుతుందండి. ఇలా పైనుంచి ఆయిల్ అలా వేస్తూ ఉంటే అది పొంగుతుంది అనమాట, చక్కగా పొంగుతుంది. ఆ తర్వాత మనం ప్రెస్ చేయొచ్చు. కొంతమందికి అలా పొంగుతూ ఉంటే ఇష్టపడతారనమాట అలాగా. అందుకని అది ప్రెస్ చేసేసి ఎక్సెసివ్ ఆయిల్ తీసేసిన తర్వాత దాన్ని ఎప్పటిలాగా టిష్యూస్, పేపర్స్ ఏవైతే పెట్టుకున్న ప్లేట్లో పెట్టేసుకుంటే వాటికి ఉన్న ఏమాత్రమైనా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా అది కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అది బాగా పల్చగా ఒత్తేసినా కూడా గట్టిగా అయిపోతుంది అనమాట అది. అందుకని కొంచెం మందంగానే ఒత్తాలి, మరీ ఎక్కువ పల్చగా చేసేయకూడదు. కొంచెం మందంగా ఒత్తుకుంటే మనకి కొంచెం తినేటప్పుడు లోపల కొంచెం చూయిగా అలా తగులుతూ ఉంటుంది అనమాట. గట్టిగా అటు ఇటు పొరలే ఉన్నట్టు కాకుండా లోపల కొంచెం ఇది కూడా ముద్ద కూడా ఉంటే కొంచెం చూయిగా ఉంటుంది అనమాట, టేస్టీగా, మౌత్ఫుల్గా టేస్టీగా అనిపిస్తుంది అది. అదిగో చూసారా, ఆయిల్ వేస్తూ దాన్ని కొంచెం పొంగిచ్చి ఆ తర్వాత దాన్ని మళ్ళీ తీసేసి ప్రెస్ చేస్తామన్నమాట. ఎక్సెస్ ఆయిల్ అంతా పిండేయటానికి వీలుగా. బై ది వే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వ్యూస్ ఏమైనా ఉంటే మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. చూసారా, అది ఎంత చక్కగా వచ్చిందో. లోపల అంతా ముద్దగా అంతా మనం కొంచెం మందంగా చేయడం వల్ల లోపలంతా కంటెంట్ ఎంత బాగా వచ్చిందో. అలా ఉంటే మనకి ఒక బైట్ చేస్తే కూడా మనకు మౌత్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. జస్ట్ ఆ పైన ఉన్న పొరలే కాకుండా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. సో ఇదండి మన అరిసెలు. మనకి 1.5 కిలో పిండి వాడితే 1.5 అంటే 1/2 కిలో పైన సూజీ కూడా వేసాం కాబట్టి 1.75 కిలోస్కి 40 to 43 అరిసెలు వచ్చాయండి మాకు. ఆయిల్ లేవు చూసారా వాటికి, అస్సలు ఆయిల్ అనేది లేదు. కిందన మేము ఒక 5 టిష్యూస్ వేస్తే ఆ టిష్యూస్ కూడా నిండలేదండి, ఆ టిష్యూస్ కూడా డ్రైగానే ఉన్నాయి. అస్సలు ఆయిల్ అంటే లేదు వాటికి. సో ఇదండి ఇవాళ మన స్పెషల్. అన్నీ చక్కగా ప్యాక్ చేసి మా చెల్లికి ఇచ్చేసాం మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి, మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా టిప్స్ అండ్ టెక్నిక్స్ తెలిస్తే మాకు కమెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
బాయ్.